ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాలేజ్ రెప్యుటేషన్ ని పాడు చేసి కుట్ర చేసిందని గుండమ్మని లోపలికి పంపించాను కాబట్టి ఎవరెంత ప్రయత్నం చేసినా అది బయటికి రాదు. ఒకవేళ ప్రయత్నాలు చేసినా నేను రానివ్వను. ఆ గుండం అంటే నాకు మొదటి నుంచి చాలా కోపం ఆంటీ. తనని అరెస్ట్ చేయించి లోపల వేయించి ఊచ లెక్క పెట్టిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ పల్లవిని కూడా ఏదో ఒకటి చేసి ఇంట్లో నుంచి కాలేజీలో నుంచి బయటికి పంపించేయాలి. మమ్మీ, ఎవరిని బయటికి పంపించాలంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరు? ఆ గుండం ఉంది కదా, మన కాలేజీ రెప్యుటేషన్ ని పాడు చేయాలని ఎంత కుట్ర చేసిందో చూసావుగా. అలాంటి ఆవిడికి ఈ పల్లవి సపోర్టు. ఆ గుండమ్మతో పాటు పల్లవిని కూడా కాలేజీలో నుంచి పంపించేస్తే పోయేది అని అనుకుంటున్నాం. కాలేజీ లెక్చరర్గా మనం ఆ గుండమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాం? ఎలాంటి పని చేసిందో చూసావుగా. గుండమ్మని పక్కన పెడితే ఈ పల్లవి జరిగిందంతా చూసి కూడా గుండమ్మే కరెక్టు, మనమేదో తప్పు చేసినట్టు ఎలా మాట్లాడిందో చూసావుగా. ఇంకా ఆ పల్లవిని మన ఇంట్లో పెట్టుకుందామంటావా? పల్లవి సంగతి పక్కన పెట్టు మమ్మీ. జరిగింది చూస్తుంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. గుండమ్మ గారు చాలా మంచివారు. మన కాలేజీకి ఎలాంటి బ్యాడ్ నేమ్ రాకూడదని ఆవిడెప్పుడూ కోరుకుంటారు. అలాంటి ఆవిడ ఇలా చేసిందంటే మమ్మీ, నేను ఆల్రెడీ అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. మన సైడ్ నుంచి తప్పైతే ఏం లేదు కదా? మనమేం తప్పు చేశాంరా? అందరూ చదువుకోవాలనే కాలేజ్ పెట్టాం. అందరితో సమానంగానే ఫీజులు వసూలు చేస్తున్నాం. ఇంకేంటి? అవును, కొందరు మనుషులంతే, ఎవరైనా మంచి చేస్తుంటే ఓర్చుకోలేరు. మన సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేనప్పుడు ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజాలు నిరూపణ అయినప్పుడు తప్పు చేసిన వాళ్లే తలదించుకుంటారు. గుండమ్మ సంగతి అయిపోయింది. ఇక పల్లవికి చెక్ పెట్టాలి. మేడం, ఎవరమ్మా నువ్వు? గుండమ్మ మా అమ్మండి. ఆవిడికి భోజనం తీసుకొచ్చాను. సరే, అక్కడ పెట్టమ్మా, నేను తర్వాత ఇస్తాను. లేదండి, నేనే పెడతాను. కుదరదమ్మా, ఆవిడ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దని మా ఎస్ఐ గారు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. ప్లీజ్ మేడం, మా అమ్మ ఏ తప్పు చేయలేదు. ఆవిడ అమాయకురాలండి. నేను దగ్గరుండి ఆవిడికి ధైర్యం చెప్పడానికి, ఒక 4 ముద్దల అన్నం తినిపించడానికైనా పర్మిషన్ ఇవ్వండి మేడం. ప్లీజ్ మేడం. సరే అమ్మా, మా ఎస్ఐ గారు బయటికి వెళ్లారు. ఆయన రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల త్వరగా తినిపించేసి వెళ్ళిపోండి. థ్యాంక్స్ మేడం. అమ్మా, పల్లవి,
ఏంటమ్మా ఇది? ఎందుకమ్మా నీకు ఈ కష్టం? పరిస్థితులకి తల వంచాలి పల్లవి. నువ్వేం బాధపడకు. బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? ఇంట్లో అందరూ నీ గురించి బాధపడుతున్నారు. కొంచెం భోంచేతువమ్మా. కూర్చో అమ్మా. వద్దు పల్లవి, నాకు ఆకలిగా లేదు. అలా అనద్దమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు నిర్దోషివని నిరూపిస్తాను. ఎలా తీసుకొస్తావు పల్లవి? నేను నిర్దోషి అన్న విషయం నాకు తెలుసు, కానీ నిరూపించాలి అంటే పోలీసులకు కానీ కోర్టుకు కానీ సాక్ష్యాలు కావాలి. అవి లేవు కదా, ఎలా నిరూపిస్తావు? నేను నిరూపిస్తానమ్మా. ఏదో ఒకటి చేస్తాను. లేదమ్మా, అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక ఎవరూ ఏమీ చేయలేరు. తలరాతకి తల వంచి అనుభవించడం తప్ప ఏమీ చేయలేం. ఏంటమ్మా ఎలా మాట్లాడుతున్నావు? అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారి తెరిచే ఉంటుందని నువ్వే నాకు చాలా సార్లు చెప్పావు. ఆ దారి కోసమే వెతుకుతాను, ప్రయత్నం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను బయటికి తీసుకొస్తాను. రా అమ్మా, కొంచెం తిందువు. వద్దు పల్లవి, నాకు సహించదు. నువ్వు అన్నం తినకపోతే నా మీదొట్టే.